నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు, వాటిలో తిరువూరు ఒక నియోజకవర్గం, అక్కడ ఎస్సీ రిజర్వుడు. అదేవిధంలో పులికిపూడి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే. ఆయన రకరకాలుగా ఆయన మాదిగ సామాజిక వర్గం, ఆయన పైన రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే విధంగా కొంతమంది ఎంపీ నాయకత్వం రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. ఎస్సీ సామాజిక వర్గం ఎవరైనా, ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళను తక్కువ చేసి ఎక్కడ ఎవరు ఏ విధంగా మాట్లాడినా అది చట్ట ప్రకారంగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సామాజిక వర్గంలో వ్యక్తులైనా కూడా ఒక అధినాయకత్వానికి కట్టుబడి ఉండాలి. మీరు పార్టీలుగా ఎమ్మెల్యేలు, అది టీడీపీ అధికార పార్టీ కావచ్చు, వైసీపీ అనధికార పార్టీ కావచ్చు, ఈరోజు అధికారంలో లేదు కాబట్టి, లేదంటే ఇంకొక పార్టీ ఎవరైనా కానీ అధినాయకత్వాన్ని మించి మీ ప్రవర్తన ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు. మీ ఏరియాలలో, మీ నియోజకవర్గ స్థాయిలో, మీ పార్లమెంటు స్థాయిలో మీరు ఢిల్లీలో నుంచి ఏ విధంగా అధిష్టానం ఏమి చెప్తే అది మాట్లాడాల్సిన బాధ్యత మీది. నియోజకవర్గాలలో ఆటో విధానాలతో ఆటోమేటిక్గా మీకు ఆ మండలాలు ఎన్నైతే మీకు నియోజకవర్గంలో ఉన్నాయో ఆ మండలాల పరిస్థితులు, ప్రభావాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, గ్రామాలు, మండలాలు, పల్లెలు ఏ విధానాలతో ఉన్నాయి, పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధమైన సదుపాయాలు సమకూర్చాలా అన్న విషయాలు మీరు ఓన్గా ఆలోచన విధానాలతో అక్కడ ఉండే మీ హైకమాండ్తో మాట్లాడుకొని మీరు తగు విధానాలతో ఏర్పాటు చేసుకొని ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మీ పాలన, మీ రాజకీయం ఉండాలి. అనవసరమైన విషయాలు ఎవరు ఏ విధమైన కలగ చేసుకున్నా కూడా అది మీ ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఒక నాయకత్వంగా ఉండాలనుకుంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తగు జాగ్రత్తలతో ఉండండి. అదేవిధంగా ఎస్సీ అని ఎక్కడ మీరు అధికారాన్ని వేరే వ్యక్తులు తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మూల్యాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని కూడా నేను మూలంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ఎస్సీ స్థానాలలో మొన్న కూడా చెప్పినాం, ఎస్సీ స్థానాలలో, ఎస్సీ నియోజకవర్గాలలో వేరే వ్యక్తుల ప్రమేయం కానీ ప్రలోభం కానీ ఉండకూడదు. ఎంతసేపు ఉన్న ఎస్సీ నియోజకవర్గాల విధానాల్లో నాయకుడైనా, అధినాయకుడైనా, అక్కడ రాజైనా, మంత్రి అయినా మొత్తం ఎమ్మెల్యేనే. ఆ విధంగానే ఉండాలి. ఇంకొకరిని తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేకు ఇబ్బందులు గురి చేసే విధంగా ఎవడు ఏ విధంగా ఇబ్బందులు చేసినా కూడా చివరికి మూల్యం తప్పదు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో అంకిత భావంతో పనిచేసే వ్యక్తులను ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు గురి చేయరు. కానీ నాయకత్వాలు ఇబ్బందులు గురి చేస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు.